శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండడం కోసం ఈ మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం ఎంతోమందికి తెలిసినటువంటి విషయమే. అటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ భారతానికి, సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతానికి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో జగన్మాత శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. శారదా పీఠము అనేటటువంటి పేరు దేనికి అనంటే శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి శారదా పీఠము అనేటటువంటి పేరు. కాబట్టి ఇటువంటి పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైన గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. అటువంటి ఆ గురు పరంపరలో 36వ అధిపతులు మా యొక్క పరమపూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 13 సంవత్సరాల క్రితం తమ యొక్క ఈ భారతదేశ యాత్రా సందర్భంలో ఈ భాగ్యనగరానికి విచ్చేసినప్పుడు, ఇదే కార్తీక మాస సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్నప్పుడు విశేషంగా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించాలి, ఈ భక్తి టీవీ వారు దీపోత్సవాన్ని ప్రారంభించాలి అని సంకల్పం చేసి అప్పుడు 1 లక్ష దీపోత్సవంగా ప్రారంభం చేసి విశేషంగా దానికి అత్యంత శ్రద్ధాభక్తులతో మా గురువుల్ని ఆహ్వానించారు. విశేషంగా అప్పుడు మా గురువరేణ్యులు ఇక్కడికి విచ్చేసి, ఇదే వేదికకి విచ్చేసి ఆ దీపోత్సవాన్ని తమ అమృత హస్తముల మీదుగా ప్రారంభించారు, ఉద్ఘాటన చేశారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ లక్ష దీపోత్సవం అనేది తర్వాత ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని చెంది ఇవాల్టి రోజున ఈ కోటి దీపోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరింపబడుతూ ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ సందర్భంలో దీంతోపాటు ఈ కోటి దీపోత్సవానికి అంగంగా ఇంకా రకరకాల భగవద్ ఆరాధనలు, ఇప్పుడే మనం చూస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా దీనికి అనుబంధంగా, ఈ కోటి దీపోత్సవానికి అనుబంధంగా ఈ దాదాపు 15-16 రోజుల పాటు ప్రతి సంవత్సరం, అదేవిధంగా ఈ సంవత్సరం 13 రోజుల పాటు విశేషంగా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం.